కూర్చోండి, కూర్చోమ్మ, కూర్చో తల్లి. అటు జరగకూడదు రామ. అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నారు అత్తయ్య మీరు? అత్తయ్య అయ్యో ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య? ఓహో ఎక్కడున్నారా? అయ్యో ఏమైంది అత్తయ్య మీకు? అయ్యో అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య. అయ్యో నోట్లో రక్తం వస్తుంది. అయ్యో అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య. అయ్యో అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య. అయ్యో అత్తయ్య హాస్పిటల్ వెళ్దాం పదండి అత్తయ్య. లేవండి అత్తయ్య. అయ్యో అత్తయ్య హాస్పిటల్ వెళ్దాం పదండి అత్తయ్య. రాండి అత్తయ్య. అయ్యో అత్తయ్య పడిపోయారా? ఏమైంది అత్తయ్య మీకు? అయ్యో అత్తయ్య లేవండి అత్తయ్య. కళ్ళు తెరవండి అత్తయ్య. అయ్యో అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య. అయ్యో అత్తయ్య లేవండి అత్తయ్య. కళ్ళు తెరవండి అత్తయ్య. ఏమైంది అత్తయ్య మీకు? అయ్యో అత్తయ్య లేవండి అత్తయ్య. నేను డాక్టర్ని తీసుకొని వస్తాను అత్తయ్య. డాక్టర్ గారు డాక్టర్ గారు ఇలా రండి డాక్టర్ గారు. పొద్దున్న ఏమైనా అర్థం కావట్లేదు. మా అత్తయ్య గారు ఇలా పడిపోయారు. అసలు ఏం జరిగింది? ఉదయాన టీ తాగారండి మా అత్తయ్య గారు. అప్పటి నుంచి ఏమైనా అర్థం కావట్లేదు. ఇలా పడిపోయారు. నోట్లో నుంచి రక్తం వస్తుంది. అవునా? అలా అయితే మీరు వెంటనే వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. సరే డాక్టర్ గారు. బీపీ చూడు. అండి రిపోర్ట్స్ ఇవ్వరా? జీ ఎందుకు అండి? త్వరగా ఇవ్వండి. డబ్బులు కట్టమా? డబ్బులు కట్టండి రేగిపోట్లేరా? సరే అండి. నువ్వు వెళ్ళి అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, ఆమెను పిలుచుకొని రా. అండి మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఏమైంది డాక్టర్ గారు చెప్పండి. మీరు ఈమెకి ఏమవుతారు? కోడలు అవుతాను డాక్టర్ గారు. అవునా? మీరు కొంచెం ఇలా రండి. మీకు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో డాక్టర్ గారు రిపోర్ట్లు. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది డాక్టర్ గారు? ఏమైనా ప్రాబ్లమా? అవును, మీ అత్తయ్యకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఏంటి? మా అత్తకు బ్లడ్ క్యాన్సరా? ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది? అవును, మీ అత్తయ్యకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఎమర్జెన్సీ 5 లక్షలు ఖర్చు అవుతుంది ఆపరేషన్ కి. ఏంటి? 5 లక్షలా? అవును, 5 లక్షలు ఖర్చు అవుతుంది. సరే డాక్టర్ గారు. అంతవరకు
ఈ మెడిసిన్స్ వాడండి. సరే డాక్టర్ గారు. 5 లక్షలు ఖర్చు అవుతుందంట. మేము ఎక్కడి నుంచి తేవాలి? మా కుటుంబంలో కూడా ఆయన ఒక్కరే పనికి వెళ్తున్నారు. నేను వెళ్ళట్లేదు, మా అత్తయ్య గారు వెళ్ళట్లేదు. 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి రావాలి? తాతకు ఫోన్ చేయి. అత్తయ్య లేవు అత్తయ్య. అయ్యో అత్తయ్య లేవు అత్తయ్య. మీ నాయనమ్మ ఫోన్ చేయమ్మాయి మీరేనా కామెంట్ చేసి కళ్ళని జాగ్రత్త అత్తయ్య. ఇద్దరికి నేను ఆయన ఫోన్ చేస్తాను. ఇక్కడే అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు. ఏమీ లేదు అత్తయ్య గారు, మీకు నీరసంగా ఉందని డాక్టర్ గారు చెప్పారు అంతే. ఇచ్చారండి అత్తయ్య. ఇక్కడే ఉంటుంది అత్తయ్య, నేను వెళ్ళి ఆయన ఫోన్ చేసేస్తా. హలో, చెప్పు మేరీ. మీ త్వరగా ఊరికి వస్తారా? ఏంటి అంత అర్జెంట్ ఏంటి? మీరు ఫస్ట్ ఇక్కడ రండి, తర్వాత చెప్తాను. కానీ నాకు ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, కుదరదు. అయ్యో అదంతా తర్వాత అండి, మీరు ఫస్ట్ ఇక్కడ రండి. ఏంటి అంత అర్జెంట్ ఏంటి చెప్పు. మీరు త్వరగా ఇక్కడ రండి, తర్వాత చెప్తాను. సరేలే, త్వరగా రండి. వస్తున్నా. ఆ. ఏంటి అంత అర్జెంట్ ఏంటి? ఏదో ఉంది, తొందరగా వెళ్ళండి. ఏంటి మేరీ త్వరగా రమ్మన్నావు? వచ్చారా? ఇదిగోండి, కాలు కడుక్కోండి ఫస్ట్. వాటర్ లేదు కదా చూపు అలవాట్లేదు. కోడలు కాబట్టి కామెంట్ చేస్తున్నా. కొంచెం కాఫీ ఏంటి మేరీ ఇప్పుడైనా చెప్పు. మీ అమ్మకు మా అమ్మకు బ్లడ్ క్యాన్సర్ అంటండి. మా అమ్మకు బ్లడ్ క్యాన్సర్. అవునండి, 5 లక్షలు ఖర్చు అవుతుందంట. డాక్టర్ గారు ఈ రిపోర్ట్ ఇచ్చారు. అదంతా తర్వాత. ముందు మా అమ్మ ఎక్కడ ఉంది? గదిలో ఉందండి. గదిలో ఉందా? అవునండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అలా అయ్యావు. ఏమీ లేదు నాయనా, ఆరోగ్యం బాలేదు అంతే. అమ్మా నేను చూసుకుంటానమ్మా, నువ్వు నా ప్రాణమమ్మా, ఎలాగైనా నేను కాపాడుకుంటానమ్మా. రేపు మాకు చచ్చిపోయిన నాకు అలా అనొద్దమ్మా. చిన్నప్పుడు నుండి కష్టమైన చిన్నప్పుడు నిన్ను కాపాడుకుంటానమ్మా, నిన్ను కాపాడుకుంటాను. కావాలంటే హాస్పిటల్లో పోయి చూపిస్తానమ్మా, నువ్వు నా ప్రాణమమ్మా. అరే నా మాట వినరా? అవన్నీ నేర్చుకుంటాను. అమ్మా అలా అనొద్దమ్మా, అలా అనొద్దమ్మా. నేను చూపిస్తానమ్మా, హాస్పిటల్లో చూపిస్తానమ్మా. సరేరా, సరే అమ్మా. అమ్మా బయటికి వెళ్ళి వస్తా. మేరీ మేరీ చెప్పండి. అలా బయటికి వెళ్ళి వస్తానే. అలా బయటికి వెళ్ళొస్తారా? ఎందుకండి? మనకున్న ఫ్లాట్ అమ్ముతాను మేరీ, మా అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను. ఏంటి, ఫ్లాట్ అమ్ముతారా? ప్రాణాలు పోతుంటే ఫ్లాట్ ఎందుకు? అది కాదండి, అది ఒక్కటేగా మనకుంది. అది కూడా లేకపోతే మనం ఎక్కడ బ్రతకాలని. నాకంతా ఏం తెలియదు. నేను మాత్రం ఫ్లాట్ అమ్ముతాను, మా అమ్మ ప్రాణాలు కాపాడుకుంటాను. సరే, మీ ఇష్టం. ఇక నేను వెళ్తున్నాను. సమయం అక్కడ చెప్పు. ఇంకోసారి హాస్పిటల్కి వెళ్దామన్నాను కానీ చెల్ల ఏదో చెల్ల అలాగే
డాక్టర్ కూడా